హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో వీడియో రాకైతే చాలా రోజులు అయింది కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే తీయట్లేదు. సో మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము. ఈ రోజు మేమందరం కలిసి ఫ్యామిలీతో ఒకటి వాటర్ పార్క్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ మేము ఉండే ప్లేస్ నుంచి. సో అక్కడికి వెళ్ళేసి మేము ఈ రోజు అంతా టైం అక్కడ ఫుల్ స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాము. మొత్తం 10 ఫ్యామిలీస్ 12 ఫ్యామిలీస్ దాన్ని అందరం కలిసి వెళ్తున్నాము. సో ప్రైజింగ్ డీటెయిల్స్, ఆ వాటర్ పార్క్ ఎలా ఉంది, వెళ్ళొచ్చా ఫ్యామిలీతో, ఎలా ఉంటుంది, ఆ ఫుడ్ ఎట్లా ఉంది, మొత్తం ఎండ్ టు ఎండ్ ఈ వీడియో అయితే చూడండి, మొత్తం తెలుసుకోవచ్చు. సో ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఈ డైమండ్ వాటర్ పార్క్ అనమాట, ఇది లోహిగావ్లో ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలంటే రికమెండ్ చేయొచ్చా లేదని కూడా మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే డైమండ్ వాటర్ పార్క్ అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఉన్న వాటర్ యాక్టివిటీస్, ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయంట. ఒకసారి ట్రైల్ చేసి అన్నీ వర్తా కాదా మనం చేసిన దానికి, అంటే మనం పెట్టిన డబ్బులకి, అవన్నీ మీకు చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. సో చలో అక్కడైతే కలుద్దాం. వాళ్ళు వెళ్ళిపోతారా, ఇంకా స్టార్ట్ అయినారా? ఏం మరి బయలుదేరినారే, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు అన్నదమ్ములు. నిన్ను హైలైట్ చేస్తారా? లేదమ్మా, అనాథ పిల్లలకి అలా చేయడం. వెరీ గుడ్ మార్నింగ్. वेरी गुड मॉर्निंग सर. आपका भी पूरा दिन का शेड्यूल अभी बताएंगे, क्या क्या एक्टिविटीज होगा. जय महेशपति. ఇప్పుడైతే మనం లోపలికి అయితే రీచ్ అయిపోయాము. చూసినారు కదా, ఇది అయితే మన డైమండ్ వాటర్ పార్క్ యొక్క థీమ్ అనమాట. మ్యాప్ ఎక్కడ ఏమున్నది అనేది చూపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు కొన్ని సెల్ఫీ స్పాట్స్ అయితే పెట్టాడు. ఇక్కడ చూసినారు కదా, బటర్ఫ్లైది, ఇంకా ఇన్స్టాగ్రామ్ది అలాగా. నేనైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు చూసినారు కదా, మీకు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కనుక మనకి లాకర్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాకు ప్రొవైడ్ చేసింది పోహా అనమాట. శ్రీనివాసన్న, హాయ్. మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసి తర్వాత ఇక్కడికైతే వచ్చేసామంట వాటర్ పార్క్లో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. వాటర్ రైడ్స్ మాత్రం మిస్ కాకండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. వాటర్ రైడ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగున్నాయి అనమాట. చూసినారు కదా, ఇప్పుడు చూసే మీరు ఈ 4 ఉన్నాయి కదా, 4 రైడ్స్. ఈ 4 రైడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇవి కాకుండా మనకి సైక్లోను, ఇంకొక రైడ్స్, వాటర్ పార్క్స్, వేవ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి ట్రై చేయండి, అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ అయితే అవుతుందన్నమాట. సో నేనైతే వాటర్ గేమ్స్ను వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే మొబైల్ తీసుకొని పోతే కనుక అక్కడ మనకి వాటర్లో పడిపోయి డ్యామేజ్ అయితే అవకాశం ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. మేము వాటర్ గేమ్స్ అన్ని ఫినిష్ చేసేసి లంచ్ చేసాం అనమాట. లంచ్ హెవీగా కాకుండా నార్మల్గా తీసుకోండి, ఎందుకంటే అడ్వెంచర్ గేమ్స్ కూడా చాలా హెవీ ఉన్నాయన్నమాట, ఒక 2-3 అనమాట. అవి మనం తిన్న తర్వాత
కొంచెం కడుపులో ఏది వాంతికి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నార్మల్గా తీసుకోండి. తర్వాత నాకు ఈ అడ్వెంచర్ రైడ్స్లో నచ్చింది ఒకటి ఏదంటే, ఒకటి జిప్ లైన్, ఇంకొకటి బంగీ జంప్ లాగా రాకెట్ బంగీ జంప్ అనమాట. ఈ రెండు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూసే వచ్చేసి జిప్ లైన్ అనమాట. తర్వాత నేను రాకెట్ బంగీ జంప్ కూడా ట్రై చేశాను, అది కూడా ఎక్సలెంట్ ఫీల్ వచ్చేసింది. సో Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things never show, there are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk. చలో షురూ కడతాయి. వాటర్ గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి అనమాట. అవి మధ్యాహ్నం 2:30 వరకు అయితే జరిగినాయి. నేను సెల్లు తీసుకోదాం అనుకున్నా కానీ అది వాటర్లో తడిచిపోతాయనే ఇబ్బందితో సెల్లు లాకర్లో పెట్టయితే తీసుకొని పోలేదు. తర్వాత ఇప్పుడు చూసినారు కదా మీరు, బంగీ జంప్, అదే రాకెట్ బంగీ జంప్ అంటది, అది ట్రై చేశాను. తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్ పెద్దగా ఏం లేవు, ఓకే అనమాట. ఇంకా పొద్దున పోహా చూశారు కదా, ఆఫ్టర్నూన్ కూడా ఒక వెజ్ ఐటమ్ అనమాట, పన్నీర్ కర్రీ, తర్వాత బొంగులు, పప్పు, జీరా రైస్, ఇంకా ఇలాంటివన్నీ ఇచ్చారు. ఇంకా ప్యాకేజ్ విషయానికి వచ్చాక అడల్ట్ పర్సన్కి అయితే కనుక 1300 ఛార్జ్ చేస్తారు. ఈ 1300లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, టీతో కలుపుతారనమాట. ఇందులో భాగంగానే మనకు వాటర్ యాక్టివిటీస్, ఇంకా థీమ్ పార్క్లో ఉండే అడ్వెంచర్స్ అన్నీ మనం చేయొచ్చు అనమాట. ఇది అన్లిమిటెడ్ అనమాట, ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు. కానీ మనకు అంత టైం అయితే ఉండదు అనుకోండి. ప్రతిదీ తప్పకుండా అయితే ట్రై చేయాలి మన అమౌంట్కి సాటిస్ఫై చేయాలంటే. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి వేవ్ పూల్ అనమాట. ఈ వేవ్ పూల్ అనేసి 2 times పర్ డే ఉంటాయి. అంటే 1:30కి ఒక టైమింగ్, ఇంకా తర్వాత ఈవినింగ్ కూడా 5కి ఒక టైం ఉంటాయి అనమాట. వేవ్స్ అనేవి హెవీగా వస్తాయి కొంచెం. తర్వాత మేము లోపలికి వెళ్ళేసి వాటర్ గేమ్స్ అయితే ఆడాము కొంచెం. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయాలి.